సొలొమోనుకి దేవుడు బుద్ధిహీనత ఇవ్వాల, జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం ఎన్ని పాలలో ఇచ్చాడు? ఆయన వంటి జ్ఞానవంతుడు ఈ భూమి మీద మరలా ఆయన ముందు కానీ ఆయన తర్వాత కానీ రాయడం. జ్ఞానం గురించి తెలుసుకోవడానికి మనుషులు ఆరాటపడతారు, కానీ దాంతో పాటు సమానంగా కానీ ఇంకా ఎక్కువే కానీ తెలుసుకోవాల్సింది బుద్ధిహీనత గురించి. ఎందుకంటే అది మన కడుగడుగున ఎదురవుతుంది. నాలో ఎక్కువ అదే ఉంది. నాలో ఉన్నటువంటి ఆ బుద్ధిహీనత యొక్క ప్రభావం నిర్ణయాల పైన, నా కార్యాచరణల పైన, నా ప్రణాళికల పైన, నా ఆలోచనల పైన, నా బిడ్డల పైన, నా కుటుంబం పైన, నా స్నేహితుల పైన, నా వద్ద పనిచేసే వారి పైన, నాతో ఎలాంటి సంబంధం కలిగి ఉన్న వారందరి పైన దాని ప్రభావం ఉంటుంది.